నాకు ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేశారనమాట. వీళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ పాలసీ ఒకటి 50 lakhs తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారికి డ్రైవింగ్ ఫీల్డ్లో తిరుగుతారనమాట. సో వాళ్ళకి ఏమన్నా అయితే ఫ్యామిలీకి మనీ కావాలని చెప్పేసి అతను ఇన్సూరెన్స్ కట్టాడు. యాక్చువల్గా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రూల్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన 45 days లోపు అప్లై చేయాలి. బట్ వీళ్ళకి ఈ ప్రొసీజర్ అంతా ఏం తెలియక అప్లై చేసే వరకు 60 days పట్టింది. మీరు 45 daysలో రాలేదు కాబట్టి మీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి అన్నారంట. సార్ ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అతను అడిగారు అనమాట. సో ఎవరైనా ఇన్సూరెన్స్ ఎందుకు కట్టుకుంటారు బాస్? ఫ్యామిలీకి ఆ మనీ సపోర్ట్ అవ్వాలనే కదా. సో ఒకవేళ మీ ఇన్సూరెన్స్ కంపెనీ, మనం కట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ కనుక రిజెక్ట్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు వీడియోలో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఇన్సూరెన్స్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీరు ఆల్రెడీ సంపాదిస్తున్నారు, మీ సేవింగ్స్ కొన్ని మిగులుతున్నాయి, మనీ మిగులుతున్నాయి. ఆ సేవింగ్స్ని రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఏజ్ని బట్టి, మీ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎవ్రీ సండే ఇస్తూ ఉంటాను. 11 o'clock వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి వర్క్షాప్ అని పెట్టండి, ఫైనాన్షియల్ వర్క్షాప్ అని మీరు పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరిమైనా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? సో అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఫ్యామిలీకి ఆ మనీ సపోర్ట్ అవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. లేదా అనుకోని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్త్ కవర్ కోసం అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో ఇన్సూరెన్స్ తీసుకున్న దగ్గర నుంచి దాన్ని క్లెయిమ్ చేసుకునే వరకు చాలా ప్రాసెస్ ఉంటుంది. కంపెనీ టు కంపెనీ వేరియేషన్ ఉంటుంది. ఫిర్బీ మీరు అన్ని పేపర్లు కరెక్ట్గా ఇచ్చినా, మీరు నామినీ అని ప్రూఫ్ ఇచ్చినా, ఒకవేళ డెత్ సర్టిఫికేట్ ఇచ్చినా, ఇంకా ఏదో ప్రాబ్లం అవుతుందని రిజెక్ట్ చేస్తున్నప్పుడు, సో ఫస్ట్ లెవెల్లో ఏం చేయాలంటే అసలు మీ ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని మీరు ఎక్కడైతే కట్టారో అక్కడ గ్రీవెన్స్ అధికారి అని ఉంటారు. అతన్ని, సార్ నా ఇన్సూరెన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, నా ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఓకే, సో మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అంటే, ఒకవేళ ఆ గ్రీవెన్స్ అధికారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు కరెక్ట్గా నచ్చకపోతే నెక్స్ట్ లెవెల్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఓకే, ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏఐ ఇది ఒక పోర్టల్ ఉంటుంది. ఒక కంప్లైంట్ ఇచ్చుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ పోర్టల్, ఆ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి మీరు మీ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. సార్ నా పేరు పలానా పలానా, మా నాన్నగారు పలానా ఇన్సూరెన్స్ కట్టారు, ఇన్సూరెన్స్ నెంబర్ ఇంత, పలానా కంపెనీలో కట్టారు, నేను అన్ని పేపర్స్ ఇచ్చాను కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు కంప్లైంట్ రాయొచ్చు అక్కడ, మీ పేరు మీ చిరునామాతో సహా. అలాగే మీ దగ్గర ఉన్న పేపర్స్ వాళ్ళు ఏదైతే చెప్పారో లేదా వాళ్ళు ఎందుకైతే రిజెక్ట్ చేస్తున్నారో ఆ రిజెక్ట్ తాలూకు ఏమన్నా పేపర్ ఉన్నా ఈ పేపర్ని కూడా మీరు వాటిని జత చేయొచ్చు అన్నమాట. సో దీని ద్వారా మీ కంప్లైంట్ స్టేటస్ కూడా మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు. రెండోది ఐఆర్డిఏఐ గ్రీవెన్స్ కాల్ సెంటర్ అని ఉంటుంది. ఐఆర్డిఏఐ గ్రీవెన్స్ కాల్ సెంటర్, ఈ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ కూడా కాల్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు అనమాట. ఐఆర్డిఏఐ కస్టమర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లేదా ఐఆర్డిఏఐ గ్రీవెన్స్ వెబ్సైట్ అని ఉంటుంది. మీరు దీంట్లో కూడా లాగిన్ అయ్యి మీ ఇన్సూరెన్స్ నెంబరు, మీ చిరునామా, మీ అడ్రస్, అవతల వాళ్ళ కంప్లైంట్ ఏమంటున్నారు ఇది కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఐఆర్డిఏఐ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ నిజంగా దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కంపెనీతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తారు. కాబట్టి ఒక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసిందని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సెకండ్ స్టేజ్లో ఐఆర్డిఐ గ్రీవెన్స్ కాల్ సెంటర్ కాల్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లో మీరు కంప్లైంట్ బుక్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు 15 to 20 daysలో ఎలాంటి రిప్లై రాలేదంటే నెక్స్ట్ ఒక లీగల్ సెల్ కూడా ఇచ్చారు. అంటే అంబుడ్స్మెన్ అని ఉంటుంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్లో ఓకే, లీగల్గా చట్టపరమైన కంప్లైంట్ మీరు రేజ్ చేయొచ్చు అనమాట. ఈ అంబుడ్స్మెన్ అనేది మీ తరపున వాదించి, మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి మీ తరపున వాదించి మీ ఇన్సూరెన్స్లో న్యాయం ఉందంటే ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు ఇది ఇన్సూరెన్స్ ఇప్పిస్తుంది అనమాట. సో దీనికోసం ఎవరైతే ఆ బీమాకి, ఆ ఇన్సూరెన్స్కి నామినీ ఉన్నారో ఆ నామినీ సేమ్ మీ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక కంప్లైంట్ అందులో రేజ్ చేయొచ్చు. దాని వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తున్నాను నేను డిస్క్రిప్షన్లో. ఆ లింక్కి వెళ్ళిపోయి మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. మీ కంప్లైంట్ స్టేటస్ ఏందనేది యాజ్ ఇట్ ఈస్గా ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇన్సూరెన్స్ కనుక రిజెక్ట్ అయితే ఫస్ట్ మీరు ఏ బ్రాంచ్లో అయితే కట్టారో
అక్కడికి వెళ్ళిపోయి ఇన్సూరెన్స్ గ్రీవెన్స్ ఆఫీసర్ని కలవాలి. అతను ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే నెక్స్ట్ స్టేజ్లో IRDA గ్రీవెన్స్ కాల్ సెంటర్ లేదా IRDA గ్రీవెన్స్ వెబ్సైట్లో లాగిన్ అయిపోయి ఇక్కడ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. మూడోది ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ వెబ్సైట్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మనం లీగల్గా ట్రై చేయొచ్చు. ఓకే, మనం కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, అంటే ఒక కోర్టులో కంప్లైంట్ రేజ్ చేసినట్టే. సో ఇక్కడ వీళ్ళు మన తరపున లీగల్గా మన అన్ని చెక్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళతోటి ఇన్సూరెన్స్ ఇప్పిస్తుంది అనమాట. ఇలా 3 స్టేజ్ల్లో రిజెక్ట్ అయిన మన ఇన్సూరెన్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఎప్పటికైనా ఈ టాపిక్, ఈ కంటెంట్ మీకు అవసరం పడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇది షేర్ చేయండి. దీనివల్ల ఒక 4గురికి ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మా వ్యూవర్స్ అండ్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.